ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘరాపూర్, జఫర్గఢ్ మండలాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 మండలాల నుంచి సుమారుగా 6,000 మందికి తగ్గకుండా పాల్గొని సభను విజయవంతం చేయాలన్నారు. రాబో రోజుల్లో మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 2 మండలాల మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. చెప్పేదని నీతులు దూరేదో ఉందని సామెత ఉన్నది. నేను చెప్పేది ఇలా ప్రతిదీ కూడా చెప్తున్నాం. నీ బినామీల పేర్లతో, నీ ఆంధ్రాలోని పేరుతో ఇక్కడున్న నువ్వంతా బిజినెస్, ఇక్కడున్న మొత్తం కాంట్రాక్ట్లన్నీ నువ్వే చేస్తున్నావు, రోడ్లన్నీ నువ్వే పోస్తున్నావు, ఆర్ఎంసీ యాక్స్ మిషన్ పెట్టుకున్నావు. పెట్టుకో, ఎవడొద్దంటలేదు. కానీ దానికి మళ్ళీ ఏదో నువ్వేదో నీతివంతుడు ఉన్నట్టు. నీతివంతుడు ఉంటే ఒకటే మాట, నీవు ఈ గులాబీ కండువా వేసుకొని కేసీఆర్ ఇచ్చిన బీఫామ్తోని, గన్పూర్ ఇచ్చిన ప్రజల ప్రేమతో, ఓట్లతో గెలిచిన వాటిని ముందుగా నువ్వు నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, సిగ్గుంటే, శరం ఉంటే రాజీనామా చేసినా అప్పుడు చెప్తాం, అప్పుడు మాట్లాడు. అంతే తప్పగా ఇవాళ కొత్తగా నీకుందా రాజీనామా చేస్తావా, ఎట్లా చేస్తావా అని చెప్పేసి అంటే కాదు. దేవాలయాల గురించి లెక్కలు మొత్తం చెప్పినా, ఇక్కడ అభివృద్ధి గురించి కూడా మొత్తం చెప్పినా, నీకుండే పునామి భీములు నువ్వు ఒక్కసారి మాట్లాడితే ఇక్కడికి వస్తే నోరు మూసుకుని నేను కూడా ఊపుందును. గన్పూర్లో రాసినాక రాస్తలేరట, నన్ను తిట్టడానికన్నా వచ్చి బూతు మాటలు తిట్టొచ్చిండు. నేను నిన్ను తిట్టాను. మా మొత్తం నాయకులు, కార్యకర్తలు, మాకు టీఆర్ఎస్ వాళ్ళు కాదు, పాత కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా మొత్తం కూడా మంట 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 మీద ఉన్నారు. మొత్తం కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తున్నా, ఎప్పుడు రాజకీయంగా బొంద పెడదామని చూస్తున్నారు. ఇలా వాళ్ళు మేము కలిస్తే మొత్తం నేను ఎక్కడ పాతాళానికి రాజకీయ బొంద పెడతాం. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఒక్క మాట మాట్లాడితే వెనకట్లా కాదు. అనేక ఊర్లలో అనేక మందిని కొట్టించి ఎన్కౌంటర్లు చేసిన చరిత్ర అనేది. పోలీసు బలగం చేసుకొని ఇవాళ కూడా అనేక మంది అరెస్ట్ చేస్తున్నారు. ఇలా పోలీసుకు కానీ ఇతర అధికారులకు కానీ మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. మా నాయకులను కానీ, కార్యకర్తలను కానీ, ప్రజలను కానీ అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తే ఒక్కొక్క రోజు జైలు పోయినందుకు ఒక్కొక్క నెల మీ అందరూ కూడా పశ్చాత్తాపట్టట్టు, బాధపడ్డట్టు చేస్తాం. ఎవరిని వదిలిపెట్టాం. రాజన్న ఇంతకుముందు అని చెప్పినట్టు ఆయన అంతా సాఫ్ట్ గా ఉండి మాట్లాడిపోతామని అని నేను వదిలిపెట్టేది కాదు. ఎవరి దృష్టిలో బరాబరిగా అందరినీ గుర్తు పెట్టుకుంటాం. ఎవరైతే అక్రమంగా ఇలా చేస్తున్నారో ఆ అక్రమంగా ఈ గుండెనక్కకు తోడుగా అనేక మంది తోడేలు జమైనాయి. ఇన్ని రోజుల బట్టి ఇక్కడ సంపాదించుకున్నారు రాజన్న దగ్గర, మళ్ళీ అక్కడ పోయి అక్కడ సంపాదించుకుంటున్నారు. ఓడు బ్రోకర్ నాడు, ఓడు జోకర్ నాడు, ఓడు బియ్యం అమ్ముకుంటోడు ఉన్నాడు, రకరకాల చాలా మంది. అందరి సంగతి చూస్తాం. ఎవరిని వదిలిపెట్టాం. అక్రమాలు చేస్తూ మళ్ళీ అక్రమాలకు అడ్డుపడుతుంటే ఈ యొక్క గులాబీ కండువా కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే మాత్రం ఇక్కడ తెలంగాణ తెచ్చిన వాళ్ళు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు, ఆనాడు గన్పూర్ అంటేనే తెలంగాణ గడ్డలాగా ఉన్నది. వాళ్ళు త్యాగం చేస్తే నువ్వు ఎమ్మెల్యే అయినావు, వాళ్ళు త్యాగం చేస్తే నువ్వు ఎంపీ అయినావు. ఇలా ఎంపీకి ఎక్కడ మెజార్టీ, ఎంపీకి ఎవరేస్తారండి? పార్టీలో వైజ్గా నడుస్తూ ఉంటుంది. ఇలా నీ గురించి నేను చివరిగా చెప్పి పనిచేస్తున్నా. మనందరం కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లే. నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. మీకు కావాల్సిన వెహికల్స్ కానీ మిగతాయి కానీ అన్ని మొత్తం కూడా బ్రహ్మాండంగా చక్కగా అన్ని క్లస్టర్స్, చాలా సీనియర్ నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు. ఎవరు కూడా అవకాశవాదులు మాత్రమే అక్కడ పోయినరు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నికాసైన నాయకులు మాత్రం ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నికాసైన కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. ఎవరికి భయపెట్టేవాళ్ళు లేరు. పోతే 2 రోజులు కేసు పెడితే జైలుకు పోతాం, వస్తుంది. వాడు వీకేదేంది, ఏం చేస్తాడు? కాబట్టి నేనేనంతే అన్న, నేను కూడా పోతా వస్తాను. నా మీద 10 కేసులు అయినా ఇప్పటిదాకా. నా మీద ఒక్క కేసు ఉందా అని చెప్పేసి అంటాడు. నీలాగా కేసు ఉందా అంటే నీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తే కేసు అవుతుంది. ఎందుకైతుంది? నువ్వు ఉద్యమంలో లేవు కాబట్టి, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నావు కాబట్టి నీ మీద కేసు ఎందుకు అవుతుంది? తెలంగాణ ఉద్యమంలో కూడా నేను కూడా 10 రోజులకి జైల్లో ఉండి వచ్చిన. కాబట్టి రోజుకు 5-6 మందిని పంపిస్తున్నాడు. ఆనాడు నక్సలైట్ ఉద్యమంలో అనేక మందిని నక్సలైట్ల ముద్ర మీద అయినా మొత్తం కూడా అరెస్ట్ చేసిండు రాజకీయ విరోధుల్ని. ఇవాళ మళ్ళా ఓన్లీ అరెస్టులు చేసి ఇబ్బంది పెడుతున్నాడు. ఖచ్చితంగా వారికి అక్రమంగా సపోర్ట్ చేస్తున్న అధికారులు కూడా
ఖచ్చితంగా మేము చెప్తున్నాం. కడియం సిఆర్ కానీ ఇంకోరు కానీ మీరు వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటే